గవర్నమెంట్ అంటే రెగ్యులర్ ప్రాసెస్. ఒక ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్ట్‌ని మరో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిలిపివేయడం ఏమాత్రం తగదు. ఇవి తెలుగుదేశం పార్టీ క్యాంప్ నుంచి వినిపించిన మాటలు. ఆ పార్టీ అనుకూల మీడియాలో పదే పదే చెప్పుకొచ్చిన సంగతులు. కానీ ఇప్పుడు అధికారం మారిన తర్వాత 2 ఏళ్ళు పాలన పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం చేస్తుందేంటి? అప్పట్లో అమరావతి ప్రాజెక్టు గురించి అనేక రకాల నీతి సూత్రాలు వల్లించిన వాళ్ళంతా ఇప్పుడు ఋషికొండ భవనాల గురించి ఏం చెప్తారు? 2 ఏళ్ల తర్వాత కూడా ఋషికొండ బిల్డింగ్స్ని అందుబాటులోకి తీసుకురాలేకపోయిన ప్రభుత్వ తీరుని ఏమనాలి? ఎందుకని ఆ భవనాలు వినియోగంలోకి తీసుకురాకుండా చంద్రబాబు ప్రభుత్వం నాంచివేత ధోరణిలో ఉంది? అదిగో వాళ్ళు వస్తున్నారు, ఇదిగో వీళ్ళు వస్తున్నారు, వాళ్ళకిస్తాం వీళ్ళకిస్తాం అంటూ అనేక రకాల ప్రకటనలు చేసి దానికే ఎందుకు పరిమితమైపోయారు? అద్భుతమైనటువంటి భవంతులు, అత్యంత ఖరీదైనటువంటి నిర్మాణాలు, ఆధునిక హంగులతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేసిన తర్వాత వాటిని వినియోగించుకోలేకపోతే ఇక ఈ ప్రభుత్వానికి ఏం చిత్తశుద్ధి ఉన్నట్టు, ఎంత సామర్థ్యం ఉన్నట్టు? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు ఉదయిస్తున్నాయి. ఋషికొండ భవనాల్ని ఆరంభంలో అదిగో వాళ్ళకిస్తారు వీళ్ళకిస్తారని చెప్తే అదిగో ఇస్తారు కాబోసు అనుకున్నారు. కానీ 2 ఏళ్ళు గడిచినా ఇంకా ఋషికొండ భవనాల విషయంలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోవడంతో అనేక మంది సందేహిస్తున్నారు. కావాలనే జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి నిర్మాణాలను వినియోగంలోకి తీసుకురాకుండా చంద్రబాబు ప్రభుత్వం తాత్సార్యం చేస్తుందా? అవి వినియోగంలోకి వస్తే క్రెడిట్ జగన్మోహన్ రెడ్డికి వస్తుంది కాబట్టి ఆ ప్రయత్నం చేయకుండా అడ్డుకుంటుందా అనేటువంటి ప్రశ్నలు అయితే ఉదయిస్తున్నాయి. నిజానికి ఋషికొండ భవనాల విషయంలో తెలుగుదేశం పార్టీ ఆరంభం నుంచి అభ్యంతరాలు పెట్టింది. వాటన్నిటిని అధిగమించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏపీ టూరిజం శాఖ సుమారుగా 350 కోట్ల రూపాయలు వెచ్చించి ఆ భవనాలని పూర్తి చేసింది. అనేక ఆధునిక సదుపాయాలు కలిగినటువంటి ఆ భవనాలకి ఇప్పుడు నిర్వహణ కోసమే ప్రతి నెల 25 లక్షల రూపాయల చొప్పున వెచ్చించాల్సి వస్తుంది. అంటే ఏటా 3 కోట్ల రూపాయలు తక్కువ కాకుండా ఆ భవనాల నిర్మాణం కోసం గడిచిన 2 ఏళ్లలో 6 కోట్ల రూపాయలు పైబడినటువంటి మొత్తాన్ని ప్రభుత్వం ఖర్చు చేయక తప్పని పరిస్థితి వచ్చింది. కరెంట్ ఛార్జీలు, ఇతర బిల్లుల వ్యవహారం ఇదంతా ఇప్పుడు నిర్వహణ భారంగా ప్రభుత్వానికి మారింది. కానీ అదే భవనాల్ని ఏదో హోటళ్ళకు కానీ, ఇతర రిసార్ట్స్కి కానీ, ఇతర సంస్థలకు కానీ అప్పగిచ్చుంటే ఈ పాటికి ప్రభుత్వానికి ఆదాయం ఉండేది, నిర్వహణ ఖర్చు తగ్గేది, ఋషికొండ భవనాలు ఆధునికమైనటువంటి అంగులతో అందరికీ వినియోగంలోకి వచ్చేవి. కానీ ప్రభుత్వం మాత్రం ఆ ప్రయత్నం చేయట్లేదు. అదిగో లైలా గ్రూప్ వస్తుంది, ఇదిగో తాజ్ హోటల్స్ వాళ్ళు అడుగుతున్నారు అంటూ చాలా రకాల హంగామా చేశారు. స్వయంగా టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ అసెంబ్లీలోనే ప్రకటించారు. కానీ ఆ మాట చెప్పి ఏడాది గడిచినా ఇంకా ఎవ్వరికీ ఇవ్వడానికి ముందుకు రాలేకపోతున్నారు. అందుకు కూడా అనేక అడ్డంకులు ఉన్నట్టుగా ప్రచారం సాగుతుంది. ముఖ్యంగా ఋషికొండ భవనాల్ని యాజ్ టీజ్గా వినియోగంలోకి తీసుకురావడానికి అనేక సంస్థలు ముందుకు రావట్లేదనేటువంటి వాదన అయితే ఉంది. అక్కడ ఆ భవనాలను ఆనుకుని ఉన్నటువంటి మొత్తం ప్రభుత్వ స్థలాన్నంతా తమకు లీజుకిస్తే అక్కడ మరికొన్ని నిర్మాణాలు చేసి అవి ఇవి కలిపి అంతా ఆధునికమైనటువంటి హోటల్గా మార్చే ప్రయత్నం చేస్తాం అని అనేక సంస్థలు కండిషన్లు పెడుతున్నట్టుగా సమాచారం. ఇప్పుడు ఆ ఋషికొండ భవనాల నిర్మాణానికే సిఆర్జెడ్ నిబంధనల పేరుతో టీడీపీ నేతలు పలు అభ్యంతరాలు పెట్టారు. ఇప్పుడు తూర్పు ఎమ్మెల్యేగా ఉన్న వెలగపూడి రామకృష్ణబాబు, డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు, జనసేన పార్టీ మాజీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ వీళ్ళంతా ఏపీ హైకోర్టులో పిటిషన్లు వేశారు. అలాంటి పిటిషన్లు వేసినటువంటి వాళ్ళ పాలనలోనే ఇప్పుడు అక్కడ మరికొన్ని భవనాల నిర్మాణానికి, మరికొన్ని నిర్మాణ ఏర్పాట్లకి అనుమతిస్తే సిఆర్జెడ్ నిబంధనల్ని తుంగలో తొక్కినట్టు అవుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఋషికొండ భవనాల విషయంలో ముందుక వెనక అన్నది తేల్చుకోలేక సతమతమవుతున్నట్టు కనిపిస్తుంది. అదే కారణంతో చంద్రబాబు ప్రభుత్వం గడిచిన ఏడాది కాలంగా ఆలస్యం చేస్తుంది అనే అనుమానం అయితే ఉంది. కానీ అయితే ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ భవనాల్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేదానికన్నా ఒక ఆధునికమైనటువంటి మ్యూజియంగా మార్చి అందరికీ అందుబాటులో తీసుకురావచ్చు అనే వాదన కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత
ఒక అత్యాధునికమైనటువంటి వసతులతో కూడిన ఎటువంటి మ్యూజియం అందుబాటులో లేదు కాబట్టి ఋషికొండ భవనాల్ని అందుకు తగ్గట్టుగా వినియోగించాలి అనే డిమాండ్ ఉంది. కానీ ప్రభుత్వం ప్రైవేటు వాళ్ళకి ఇవ్వడానికి మొగ్గు చూపుతున్న, ప్రైవేటు వాళ్ళు పెడుతున్న కండిషన్స్ని అవునలేక సతమతమవుతుంది. దాన్ని ప్రభుత్వమే ఒక మ్యూజియంగా మార్చి అందరికీ అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం చేయడానికి మనసొప్పక తాత్సారం చేస్తుంది. ఎటూ తేల్చలేక మొత్తంగా ఆ భవనాలు వృధాగా నిర్వహణ ఖర్చు భారంతో దాంతోపాటుగా అనేక రకాలుగా శిథిలమైపోయేటువంటి స్థితికి చేరుస్తుంది. ఇదంతా చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యానికి, నిబద్ధత లోపానికి, చిత్తశుద్ధి లేనితనానికి సంకేతంగా అనేక మంది భావిస్తున్నారు.